నమస్తే బస్కుంటే ఆంధ్రజ్యోతి పేపర్ ఈ రోజు బ్యానర్ ఐటమ్ గా ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశాలు ఏంటనేది వార్తలు ఏంటనేది చూస్తే కుంభవృష్టి అనేటువంటి విధంగా ఒక వార్తని బాగా హైలైట్ చేసింది. వీళ్ళు కూడా వాతావరణాన్ని ఈ వరదల్ని ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చిగురుటాకులో వణికినటువంటి కోస్తా జిల్లాలో అనేటువంటి విధంగా ఒక్క రోజే రోజు మొత్తం కూడా కాదు, మహా అయితే ఒక 17 గంటలు లేకపోతే 16 గంటలు వర్షం పడి ఉంటుంది అంతే. ఒక 15 గంటలు అంతే, దానికంటే లోపే, అంత అవతలు కూడా లేదు. బాగా ఒక 15-16 గంటలు ఫుల్గా పడి ఉంటుంది. ఆ 15-16 గంటలు పడినందుకే అల్లాడిపోతున్నారు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అవి కానీ లేకపోతే వర్షాలు బాగాలేదు, అవి బాగాలేదు, ఈ బాగాలేదు అంటారు. కానీ నిజంగా 2 రోజులు 3 రోజులు నిలబెట్టి కానీ కురిసిందనంటే ఎవరు అసలు ఏం మిగలదు, అసలు మొత్తం జలస్తంభం అయిపోతుంది అసలు. తర్వాత చిగురుటాకులో వణికినటువంటి కోస్తా జిల్లాలో అనేటువంటి రాశారు. బెజవాడ, గుంటూరులో ఏకదాడిగా కుండపోత, చుండూరులో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం. నదులను తలపించినటువంటి జాతీయ రహదారులు, కాజా టోల్ ప్లాజా వద్ద మునిగినటువంటి NH-16 రాకపోకలకు తీవ్ర అంతరాయం. పొంగి పొరుగుతున్నటువంటి వాగులు, డ్రైనేజీలు, ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద, నిండుగా ప్రవహిస్తున్నటువంటి బొడమేరు, మరి పొలాల్లోనే మునిగినటువంటి రైతు పంట కలలు, మరి చెరువులకు గండి, వేల ఎకరాలు మునిగి మరో 2 రోజులు భారీ వర్షాలు అని చెప్పేసి ఇంకొక వార్త హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే విజయవాడలో బొడమేరు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నటువంటి మంత్రి నారాయణ అనేటువంటి విధంగా ఇంకొక వార్తను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే నేడు కూడా అతి భారీ వర్షాలు, తీవ్ర అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం, వాయుగుండంగా మారుతుందని అంచనా. బెజవాడ, గుంటూరు జలమయం, కొండవీటి వాగులు కొట్టుకునేటువంటి కారు. గుంటూరు వ్యవసాయ కమిషనరేట్ తాడేపల్లిలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు. అదేవిధంగా బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో 44,000 హెక్టార్లలో పంట మునక అనేటువంటి విధంగా ఇంకో వార్తను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు, భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ ఇదే అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్షలో చెప్పారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ గా తీర్చిదిద్దాలి. ఇంధన రంగంపై స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు, మరి పునరుత్పాదక ఎనర్జీతో ఖర్చు తగ్గడం కీలకం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల భారం వేయడానికి వీల్లేదు. విద్యుత్ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అనేటువంటి విధంగా ఒక వార్తను హైలైట్ చేశారు. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీపై సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించినట్టు చంద్రబాబు అనేటువంటి కొట్టేశారు. 40 రోజుల్లో 1.2 కోట్ల ఇళ్లకు దేశంలోనే ఏ అధికార పార్టీ ఈ స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేదు. సీఎం సుపరిపాలనలో తొలి అడుగులో రికార్డు సాధించాం, చాలా చోట్ల బాగా జరిగింది. 13 నియోజకవర్గాల్లో వెనకబాటు, అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సంజాయిషి కోరాలి. శ్రీశక్తితో 90% హామీలు నెరవేర్చినట్లే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత పార్టీ శ్రేణులదే. సూపర్ 6, సూపర్ హిట్ పేర్లతో 25న అనంతలో భారీ సభ. చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాక పల్లా లోకేష్ తో సమావేశం. పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘ సమీక్ష, కార్యకర్తల సంక్షేమంపై ఆరా అనేటువంటి విధంగా ఇంకో వార్తను హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రోత్సాహకాలకు ఉంటే ఏ కంపెనీ వస్తుంది, బెంగళూరు హైదరాబాద్ తరలిపోతాయి హైకోర్టు. విశాఖలో ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ ఆలోచన, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు. అదేవిధంగా కంపెనీల ఏర్పాట్లు, ఉద్యోగులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది. నామమాత్రపు రేట్లతో భూకేటాయింపులను సంకుచిత దృష్టితో చూడకండి, తర్వాత వచ్చేటువంటి ప్రయోజనాల పరిగణలోకి తీసుకోవాలి. పెట్టుబడులు రాకుంటే వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోతుంది. కార్నిజెంట్ కు భూ కేటాయింపుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు, కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం అనేటువంటి విధంగా ఇంకొక వార్తను హైలైట్ చేశారు. డిసెంబర్ కల్లా తేల్చేద్దాం, జిల్లాలో సమస్యలపై జిల్లాకే. అదేవిధంగా పర్యటనకు ఉపసంఘం నిర్ణయం. 29-30 తేదీలో కలెక్టర్లతో భేటీ, ప్రజాప్రతినిధులతో కూడా జిల్లా, డివిజన్లు, మండల సరిహద్దులపై సెప్టెంబర్ 2 వరకు వినతుల స్వీకరణ. గిరిజన ప్రాంతాల సమస్యలపై ప్రత్యేక దృష్టి, ఉపసంఘం ఏర్పాటుపై నాటి నుంచి భారీ వినతులు, ప్రతి సూచనను పరిశీలిస్తామనేటువంటి రెవెన్యూ మంత్రి అనగాని అనేటువంటి విధంగా ఇంకొక వార్తను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అంతే, టోటల్ గా పెద్ద సీరియస్ అయిన మ్యాటర్లు ఏం లేవు, కానీ వరదనే ఎక్కువగా హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈనాడు వారి మాత్రం కొంత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది హైలైట్ చేశారు. మరేమైతే చూడండి.